ఇష్టాలతో ఏకమవ్వాలనే ఆరాటంలో నా మనసును విరిచేస్తున్న ఎన్నో ఎన్నో పరిచయాలను, బాధలను ధైర్యం అనే గాలం వేసి ఒంటరిగా నా సమర్థతను ప్రపంచంలో చిరస్థాయిగా ద్విగుణీకృతం చేస్తాను. విజయ పతాకాన్ని ప్రతి చర్యలో ఎగురవేస్తూ ఎన్నో మనసుల్లో కీలక స్థానాన్ని ఆక్రమిస్తాను. ప్రపంచంలో ఎన్నో కోల్పోయిన, అన్నీ కోల్పోయిన, సర్వం పోయిన కుటుంబాలు, అన్ని భార్యాభర్తల బంధం, కుటుంబం, పిల్లలు దూరం అయిపోయి ఇలా ఎన్ని అవస్థలు, అనారోగ్యాలు, ఆర్థిక బాధలు ఎన్ని వచ్చినా, ప్రపంచంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఇక్కడ ప్రశ్న, ఏదో ఒక జీవితం మిగిలి ఉంటుంది అనే ఆశను వదలక చివరి దశలో కూడా కొన ఊపిరితో ఒక విజయాన్ని సాధిస్తాను. 100 విజయాలు సాధిస్తాను. నేను త్రికరణ శుద్ధి మరచిన కొన్ని మనసులను పట్టించుకోకుండా నా పవిత్ర శక్తిని లోకంలో ప్రజ్వలింపచేస్తాను. కపటత్వం, మోసం, అన్యాయం, అవినీతి, అధర్మం నా మనసులోనికి ఏ మూలకి చేరనీయకుండా నిరంతరం నా మనసుకి విద్యా, నైతిక, ధార్మిక విలువలతో నిరంతరం నా మనసుని పుస్తక పటుత్వంతో గోడలను నిర్మిస్తాను. పటిష్టమైన గోడలు, ప్రతిభా గోడలు. నేనే, నాలోని నేను ఎవరిలోని ఎవరిని ప్రభావితం చేయలేను. నష్టమేం లేదు. ప్రతి మనసులోనూ ఉండాలంటారు నిర్మలత్వం, పవిత్రత, ఆత్మశుద్ధి, త్రికరణ శుద్ధి. కానీ ఎన్ని మనసుల్లో ఉన్నాయి ఆ లక్షణాలు? అవగాహన లేక ఏ మనసుకి అర్థం కాకపోయినా నా ఉనికిని చాటడంలో కష్టాల కడలిపై కత్తి మీద సాము చేస్తున్నాను. నా వృత్తి ధర్మంలో త్రికరణ శుద్ధిగా మంచి చేయడానికి ప్రయత్నిస్తాను. ఏ పని చేసినప్పటికీ లెక్చరర్ జాబ్ చేశాను, పని చేశాను, పక్క వాళ్ళ వల్ల నష్టపోయి ఉద్యోగాలు వదిలేశాను, లా ప్రాక్టీస్ చేశాను, సరైన న్యాయం జరగక లా ప్రాక్టీస్లోంచి బయటకు వచ్చేసాను. కానీ నేను తప్పులు చేసి బయటకు రాలేదు. నెక్స్ట్, ఈ విధంగా ఏ బంధనకు మనసును లంఘనీయకుండా స్వయం కృషి విజయాలతో లక్ష్మణ రేఖలు గీస్తాను. జ్యోతిష్ శాస్త్రం సెల్ఫ్ ఎంప్లాయ్గా వృత్తి ప్రారంభించాను. దీన్ని ఎవరూ చెడగొట్టలేకపోతున్నారు, విడదీయలేకపోతున్నారు. ఎందుకంటే జరగాల్సిన అనర్థాలన్నీ జరిగాక నిలబెట్టుకున్నటువంటి ప్రతిభా విద్యా గోడ అన్నమాట ఈ